ఏ విధంగా రాబట్టాలి, తప్పు చేసిన వ్యక్తుల మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కనీసం దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తలేదు. ఆరోపణలకు మాత్రమే పరిమితమైంది. మళ్ళీ బీజేపీ ఎందుకు రాలేదు అంటారు. మళ్ళీ అరే రిపోర్ట్ వచ్చినాక అన్ని వచ్చినాక మళ్ళీ మీరు వేసేది ఏంది అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేకుండా అంటే కుంగిందని తెలియదా మీకు? నాణ్యత లోపం వల్ల ఇది జరిగిందని తెలియదా మీకు? నిపుణుల కమిటీ రిపోర్ట్ మీకు లేదా? గతంలో మీ పార్టీకి సంబంధించిన మంత్రులు హెలికాప్టర్ చేసిన తప్ప వాళ్ళకి తెలియదా? వాళ్ళకి ఐడియా లేదా? మరి వాళ్ళకి వాస్తవాలు తెలియదా? వాళ్ళకి గ్రహించలేకపోయారా? ఇప్పుడు మీరు ఏం చేశారు? వాళ్ళు రమ్మంటే రారు, వీళ్ళు పోతారు, వాళ్ళ దారి వాళ్ళు పోతారు. ఏంది అంత కన్ఫ్యూజన్? వాళ్ళ కృష్ణా జలాలు మోసం చేసింది వాళ్ళు రెండు పార్టీలు, కాళేశ్వరంతో మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి సిబిఐ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు సహకరిస్తలేదు? సిట్టింగ్ చేస్తే ఒప్పుకోలే. సిబిఐ విచారణ కోసం కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ఎందుకు తీర్మానం చేస్తలేదు? మీకు ఎందుకు బాధ? అంటే కేసీఆర్ చర్యలు తీసుకోదా? సబ్ కాంట్రాక్టర్ కూడా తెలియదు మీకు? చెప్పండి, సబ్ కాంట్రాక్టర్ మీకు తెలియదు. మేము ఏం యాక్షన్ తీసుకోవాలంటే మేము బయటపడతాం పేర్లు. మేము బట్ ప్లాన్ ప్రకారము ఇవాళ వీళ్ళు లోపల అంతర్గతంగా ఒప్పందాలు ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ కడుపు నొప్పి ఏంటంటే ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో వాళ్ళు ఇచ్చిన హామీ విషయంలో బడ్జెట్ లో సరి అయిన నిధులు కేటాయించలేదు. కేవలం 53,000 కోట్ల రూపాయల నిధులు మాత్రమే కేటాయించింది. వాళ్ళు ఇచ్చిన హామీలు గ్యారెంటీలకు. ఒక్క మహాలక్ష్మి వాళ్ళు ఇచ్చిన మహాలక్ష్మి పథకానికి దాదాపు 60,000 కోట్ల రూపాయలు కావాలి. 2,500 రూపాయలు మహిళల అకౌంట్ లో వేస్తున్నారు, 15,000 రూపాయలు రైతుల అకౌంట్ లో వేస్తున్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ వేస్తున్నారు, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. ఇవన్నీ ఏదైనా మరి